హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే బగారా రైస్ తయారు చేసుకుందాం. దీనికి కావాల్సిన పులుసులన్నీ అలాగ ముందుగా తీసుకున్న ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగా మనకు కావాల్సిన కూరగాయలు కూడా నుండి నీట్గా కట్ చేసుకుని పెట్టుకుని ముందుగా బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఒక అరగంట సార్లు బియ్యం అయితే నానబెట్టుకుని అలాగ ప్యాన్ పెట్టి నెయ్యి అయితే పోసుకోవాలి. నెయ్యి పోసుకుని అది వీటి ఎక్కక నీట్గా మనం ముందుగా రెడీ చేసుకున్న మసాలా పులుసులు అవన్నీ అలాగైతే వేసుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ముందు జీడిపప్పు ఫ్రై చేసి తర్వాత మసాలా పులుసులు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఆ ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకుని తర్వాత మనకి ఇంకా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, అవన్నీ వేసుకుని తిప్పుకోవాలి. అలాగా తర్వాత ప్యాన్ మూత పెట్టేయాలండి. కొంచెం మగ్గగా అలాగే చికెన్ కర్రీ కూడా చేసామండి. ఇదైతే వీడియో తీయలేదు, చికెన్ కర్రీ చేసాం. అవన్నీ మగ్గినాక మనకు కావాల్సినవన్నీ వేసుకోవాలండి. అవి వేసుకొని ఫ్రై అయిపోయినాయి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొంచెం దాంట్లో మనం ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన అయితే పోయే వరకు కూడా అది వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. కలుపుకుని మళ్ళీ కొంచెం మూత వేసుకోవాలి. మళ్ళీ దాంట్లో గరం మసాలా వేసుకున్నాం అండి. అంత తక్కువ వేసుకోవాలి, బాగా ఎక్కువ వేసుకుంటే మనకి కలర్ మారిపోద్ది, వైట్గానే ఉండాలి. తర్వాత మన బియ్యం నానబెట్టుకున్నాయని దాంట్లోకి పోసుకుని ఆ బియ్యాన్ని నీట్గా అయితే కలుపుకోవాలండి. మసాలా బాగా అట్టి వరకు కూడా అటు ఇటు కలుపుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని పుదీనా మంచి నీట్గా కలిపేసుకోవాలండి. కలుపుకొని బాగా మసాలా అట్టి వరకు కలుపుకోవాలి. లోపల ఏమిలో పెట్టుకోండి, లేకపోతే మాడిపోద్ది. అప్పుడు మనం ముందుగా కొలతగా తీసుకున్నాం కదండి, ఆ నీళ్ళు అయితే పోసుకోవాలి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకోవాలి. బియ్యానికి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అవి బాగా వేసేసుకుని నీట్గా కలుపుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అవి కలుపుకున్నాక మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఒక పొంగు వచ్చే వరకు చూసుకుంటే బాగుంటుంది. అలా కలుపుకొని అలా మూత పెట్టేసుకుని మళ్ళీ పొంగు వస్తుంది తోటి అలా తీసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి, రెడీ అయిపోయింది. మళ్ళీ మూత పెట్టేసుకుని అలాగా టయ్యానికి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత అలాగ ఉంటుందండి. దాన్ని ఒకసారి నీట్గా లెవెల్ చేసేసుకుని అలా బాగా దమ్ వేసేసుకోవాలి. ఏమైనా వెయిట్ పెట్టి అలాగా ఒక 15 నిమిషాల్లో లో ఫ్లేమ్లో దమ్ వేసుకుంటే అండి అది కూడా దమ్ అయిపోతుంది. ఒకటి అలాగే నీట్గా రెడీ అయిపోయింది. ఎంత బాగుంది చూడండి, పుల్ల ఆడుతూ ఉందండి. ఇదంతా కూడా తయారయ్యాక అలాగ ఉంటుందండి. అది మనం ప్లేట్లో తీసుకున్నా చాలా అందంగా ఉంటుంది. అలాగా పుల్ల ఆడుతూ ఉంటుంది, చాలా బాగా వచ్చింది చూడండి.